క్లియోపాట్రా మహారాణి మాత్రమే కాదు, పలు రకాల ఇతర రంగాల్లో కూడా ఈమెకు ప్రవేశం ఉంది. ఒక గొప్ప రచయిత, బహుభాషా కోవిదురాలు. అప్పట్లోనే 7కు పైగా భాషలు వచ్చు. కాస్మెటిక్స్ అనే ఓ వైద్యశాస్త్ర పుస్తకాన్ని ఆమె రచించింది. అలాగే వెంట్రుకల సంరక్షణపై అనేక చిట్కాలతో కూడిన మరొక పుస్తకాన్ని కూడా ఆమె రచించింది. క్లియోపాట్రా అసలు పేరు క్లియోపాట్రా 7. ఆమె కన్నా ముందు 6 మంది క్లియోపాట్రాలు ఉండేవారు. అయితే చరిత్రలో ప్రాచుర్యం పొందింది మాత్రం క్లియోపాట్రా 7. తన అధికారానికి అడ్డం వస్తున్నారనే నెపంతో సొంత చెల్లెళ్ళు, తమ్ముళ్ళనే హత్య చేయించింది క్లియోపాట్రా. రోమన్ అయిన జూలియస్ సీజర్, ఈజిప్షియన్ అయిన క్లియోపాట్రాతో సహజీవనం చేయడం, పిల్లల్ని కనడం రోమన్లకు నచ్చలేదు. దీంతో సీజర్ను హతమారుస్తారు. అప్పుడు క్లియోపాట్రా రోమ్లోనే ఉంటుంది. క్లియోపాట్రాకు మొత్తం 4 మంది సంతానం. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బ్రతికారు. ఒకప్పుడు క్లియోపాట్రా మహామహా చక్రవర్తులకే తన రాజకీయ వ్యూహాలతో, ఎత్తులతో ముచ్చెమటలు పట్టించిన గొప్ప మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిందన్నది సత్యం. క్లియోపాట్రా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా? ఎవరైనా విషమిచ్చి చంపారా? Full video in bio. Please check. Please don't forget to subscribe my channel for more interesting videos.